మగాడు ఏం చేయకుండా ఉంటే ఏమవుతుంది? ఈ మాట ప్రతి మగాడు వినాలి. ఒక మగవాడిని నాశనం చేయడానికి అతన్ని కొట్టాల్సిన అవసరం లేదు. అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అతనికి ఏ పని లేకుండా చేయాలి. రోజు లేవాలి, ఫోన్ చూడాలి, తినాలి, పడుకోవాలి. ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత అతని దగ్గర డబ్బులు లేకపోవడం కంటే ప్రమాదకరమైన విషయం మొదలవుతుంది. అతనికి తన మీద ఉన్న నమ్మకం తగ్గిపోతుంది. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే ఒక విషయం మీరు రేపటి నుంచి మీ జీవితాన్ని చూసే విధానం మారవచ్చు. మగాడికి పని ఎందుకు అవసరం? సో మగాడికి విలువ అతను ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు అనే దాన్ని బట్టి రాదు. కానీ వాడు ఏదో ఒక పని చేస్తున్నాడా, ఏదో ఒకటి నేర్చుకుంటున్నాడా, తన కుటుంబానికి ఎలా ఉపయోగపడుతున్నాడు, తన భవిష్యత్ కోసం ఏమైనా కష్టపడుతున్నాడా, ఇలాంటివి చాలా ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే పని మనకు కేవలం పైసలు మాత్రమే లేదు. పని మనకు పర్పస్ ఇస్తుంది, డిసిప్లిన్ ఇస్తుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది, మనకు ఐడెంటిటీ కూడా ఇస్తుంది. సో ఉదయం లేచినప్పుడు ఈరోజు నేను ఏం చేయాలి అనే ప్రశ్నకి మన దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉండే తీరాలి. ఖాళీ సమయం ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్, చాలా బాగానే అనిపిస్తుంది. ఏం చేయకుండా ఉండడం ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అబ్బా, స్ట్రెస్ లేదు, ఎవరు నన్ను అడగట్లేదు, చేయవలసిన పని లేదు, పని చేయాల్సిన అవసరం అంతకంటే లేదు అని హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఖాళీ సమయం ఎక్కువైతే మనిషి తనను తానే పోరాటం మొదలు పెడతాడు. మొదట ఎంటర్టైన్మెంట్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత డూమ్ స్క్రోలింగ్లోకి వెళ్ళిపోతాడు, తర్వాత వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం మొదలు పెడతాడు, తర్వాత అతని మీద అతనికి సెల్ఫ్ డౌట్ వస్తుంది. చివరికి నా జీవితంలో నేను ఏం చేస్తున్నా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అర్థమైందా? డబ్బులు లేకపోవడం కంటే బాధాకరమైన విషయం. డబ్బు లేకపోవడం ఒక సమస్య, కానీ డబ్బు సంపాదించడానికి తాను ఏమీ చేయలేనని ఒక మగాడు నమ్మడం అతి పెద్ద సమస్య. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడైనా మారచ్చు. ఒకరోజు ఉద్యోగం ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈరోజు బిజినెస్ బాగా ఉండొచ్చు, బాగా నడవచ్చు, రేపు లాస్ రావచ్చు. కానీ నేను మళ్ళీ మొదలు పెట్టగలను అనే కాన్ఫిడెన్స్ కనుక నీకు ఉంటే మనిషి పూర్తిగా ఓడిపోయినట్టు అస్సలు కాదు. కుటుంబం యొక్క బాధ్యత ప్రతి మగాడికి ఒక ఫ్యామిలీ ఉండాల్సిందే అని నేను చెప్పట్లేదు, కానీ ఒక విషయం మాత్రం నిజం, మన మీద ఎవరో ఒకరు ఆధారపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. పేరెంట్స్ కావచ్చు, వైఫ్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, లేదా మన ఫ్యూచర్లో మేబీ మన పైన మనమే డిపెండ్ అవ్వచ్చు. ఈ సమయంలో నాకు తెలియదు, నేనేం చేయలేను, నేను ప్రయత్నించలేను అని చెప్పే పరిస్థితి మాత్రం రాకుండా చూసుకోవాలి. ఈరోజు చేస్తున్న చిన్న ప్రయత్నమే రేపు మనకు పెద్ద సపోర్ట్గా కూర్చుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏంటి ఉద్యోగం లేకపోతే? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, జాబ్ లేకపోవడం తప్పుగానే కాదు, బిజినెస్లో ఫెయిల్ అవ్వడం కూడా తప్పుగానే కాదు, మనీ తక్కువగా ఉండడం కూడా తప్పు అసలు కానే కాదు, ఒక్కసారి పడిపోవడం కూడా తప్పు కాదు. కానీ పడిపోయిన తర్వాత లేచి నిలబడడానికి ప్రయత్నం చేయకపోవడమే ప్రమాదం. జాబ్ లేకపోతే స్కిల్ నేర్చుకో, స్కిల్ లేకపోతే ఏదో ఒకటి నేర్చుకో, బిజినెస్ లేకపోతే చిన్నగా మొదలుపెట్టు, అది కూడా కుదరకపోతే రోజుకి 1 గంట నీ మీద నువ్వు పెట్టుబడి పెట్టు, అది కూడా కాదు. ఎందుకంటే నీ పరిస్థితి మారకముందే నీ ఆలోచన ఖచ్చితంగా మారాలి, లేదంటే చాలా ప్రాబ్లం.
సో యాక్చువల్గా మగవాడికి ఎవరితో పోటీ, వేరేటోతో కాదు పోటీ, ఇతరులతో పోటీ కాదు, నీతోనే, నిన్నటి నీతోనే నీకు పోటీ. ఈ రోజు ఉన్న నువ్వు, రేపు అవ్వబోయే నువ్వు, ఆ ముగ్గురితో రేపటి నువ్వు ఈరోజు నిన్ను చూసి గర్వపడాలి అంతే. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరి దగ్గర ఏ కారు ఉంది, ఎవరు ఏ ఇంట్లో ఉంటున్నారు, అది చూస్తూ ఉంటే నీ జీవితం ఇప్పుడు మొదలెట్టాలి అంతే కదా. సో పక్క వాళ్ళ మీద ఒపీనియన్స్ అవన్నీ తీసేసి నువ్వేం చేస్తున్నావు అనే దాని మీద ఫోకస్ చేస్తే బెస్ట్. ఒక విషయం గుర్తుపెట్టుకో, మగవాడిగా పుట్టడం గొప్ప విషయం అస్సలు కాదు. మగవాడిగా బాధ్యత తీసుకోవడం చాలా గొప్ప విషయం. నీ కుటుంబం కోసం కావచ్చు, నీ భవిష్యత్తు కోసం కావచ్చు, నీ కళల కోసం కావచ్చు, కానీ నీ జీవితంలో నువ్వు ఉపయోగపడే మనిషిగా మాత్రం ఉండాలి. రోజుకు 10 గంటలు పనిచేయాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పిన 10 గంటలు లేదు, కోట్ల రూపాయలు కూడా సంపాదించాల్సిన అవసరం అసలుకి లేదు. ప్రపంచానికి నువ్వు గొప్పవాడిని నిరూపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగుపడాలి. వీ నీడ్ టు బెటర్మెంట్ అవర్ సెల్ఫ్ కంపేర్ టు యెస్టర్డే. అంతే, అంతకుమించి ఏం లేదు, నథింగ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి మగవారికి నా ఒక్క మాట, నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే పర్వాలేదు, కానీ ఏమీ చేయకుండా మాత్రం ఉండదు. చిన్నగా మొదలుపెట్టి ఒక స్కిల్ నేర్చుకో, ఒక పని వెతుకు, ఏదో ఒక పని వెతుకు, ఒక బిజినెస్ గురించి ఆలోచించు, ఒక పుస్తకం చదువు, ఓకే, ఒక వ్యాయామం చేయి, డైలీ ఒక ½ అన్ అవర్ 15 minutes వ్యాయామం చేయి. నీ జీవితాన్ని నువ్వే బిల్డ్ చేసుకో, ఎవరి మీద ఆధారపడకు. ఎందుకంటే నీ కోసం ఎవరైనా వచ్చి నీ జీవితాన్ని మార్చే రోజు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావంటే ఆ రోజు నీ జీవితంలో ఎప్పటికీ రాకపోవచ్చు. కానీ మొదలుపెట్టు, నడువు, పడితే మళ్ళీ నీ జీవితానికి హీరో ఎవరో తెలుసా? నువ్వే. అది గుర్తుపెట్టుకో. ఖాళీగా ఉన్న మనిషి సమయం ఉంటుంది, కానీ పర్పస్ ఉన్న మనిషికి జీవితం ఉంటుంది. మీరు నా మాటతో ఏకీభవిస్తే ఒక చిన్న కామెంట్ రాయండి, నేను మొదలు పెడుతున్నాను. ఐ విల్ బి వెరీ హ్యాపీ. Subscribe for more videos like this. Thank you.